వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ అక్కి. ఈరోజు వచ్చేసి మనం మహాభారతం పార్ట్ 3 చూడబోతున్నాం. పార్ట్ 1 అండ్ 2 మన ఛానల్లో ఉన్నాయి, చూడని వాళ్ళని చూసేసేయండి. అయితే పార్ట్ 3లో వచ్చేసి మనం ప్రతిప మహారాజు మరియు దేవవ్రతుడు అలాగే భీష్ముడికి ఆ పేరు ఎలా వచ్చింది అన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రతిపరాజు ఒక మహారాజు. ఆయనకు సంతానం లేదు. ఎంతో కాలం ఎదురు చూసిన సంతానం లేకపోయేసరికి అతడు గంగా నదికి చేరి గొప్ప తపస్సు చేయాలనుకున్నాడు. ఒకనాడు తపస్సు చేస్తున్న ప్రతీపుని కుడి తోడపై ఒక అమ్మాయి వచ్చి కూర్చుంది. అలా కూర్చున్నప్పుడు అతడు కళ్ళు తెరిచి, ఎవరు నువ్వు? నా అనుమతి లేకుండా నా తొడపైన కూర్చున్నా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, నువ్వు నాకు చాలా నచ్చావు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు ప్రతీప మహారాజు, ఈ కుడి తోడపై కూర్చున్నావు నువ్వు, అక్కడ నా కొడుకు లేదా కోడలు కూర్చునే స్థానము, ఇప్పుడు నువ్వు నా కోడలు కాగలవు అని చెప్తాడు. ఆ అమ్మాయి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని రోజులకు బ్రహ్మదేవుడి శాపానికి గురైన మహాభీషుడు సూర్యభగవాను అనుగ్రహంతో ప్రతిప మహారాజుకి జన్మిస్తాడు. అతని పేరు శాంతనుడు. అయితే శాంతనుడు పెరిగి పెద్ద పట్టాభిషేకం కాగానే ప్రతిపరాజు తనకు జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు నువ్వు ఏ అమ్మాయి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినా నువ్వు అడ్డు చెప్పకూడదు, ఆ అమ్మాయిని అంగీకరించాలి అని మాట తీసుకుంటాడు. ఒకరోజు వేటకు వచ్చిన శాంతనుడు గంగా తీరంలో విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడు ఒక అందమైన అమ్మాయి వచ్చి రాజుకు కనిపిస్తుంది. వెంటనే రాజు వెళ్ళి ఆ అమ్మాయి దగ్గరికి, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా అంతకంటే అదృష్టమా అని చెప్పి, నా పేరు గంగ, నేను మిమ్మల్ని వివాహం ఆడితే నా అంతటి అదృష్టవంతురాలు మరొక ఉండరు అని చెప్పి, కానీ మహారాజా నాకు ఒక నియమం ఉంది, నేను ఏ పని చేస్తున్నా మీరు అంగీకరించాలి, నాకు ఎదురు చెప్పకూడదు, నా మనసుకు కష్టం కలిగించే మాటలు అస్సలు అనకూడదు. ఏనాడైతే మీరు ఈ పనులు చేస్తారో, నన్ను అడ్డుపడతారో, నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అందుకు మీరు అంగీకరిస్తేనే నేను మీ రాణిని కాగలను అని అంటుంది. ఆమె అందచందాలకు ఆకర్షితుడైన రాజు ఏమీ ఆలోచించకుండా, సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. అప్పుడు వైభవంగా పెళ్లి చేసుకుంటారు ఇద్దరు. తర్వాత కొంతకాలానికి ప్రతిప మహారాజుకి ఒక మగబిడ్డ కలుగుతాడు. అప్పుడు గంగ వెంటనే ఆ పసికందును తీసుకుని గంగలో వదిలేసి వస్తుంది. ఈ విధంగా తర్వాత కలిగిన 7 కొడుకులను కూడా ఇలాగే గంగా నదిలో కలుపుతూ వచ్చింది. ఈమె చేసే పనికి అడ్డు చెప్తే తనను వదిలిపోతుందేమో అన్న భయంతో ప్రతిపరాజు అడ్డు చెప్పలేకపోతాడు. తనలో తాను కుమిలిపోతాడు. కొంతకాలానికి 8వ కుమారుడు కలిగాడు. ఆ పసికందు చాలా అందంగా ఉన్నాడు. అప్పుడు తనకి అందాన్ని చూసి మురిసిపోయిన శాంతనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. యథావిధిగా గంగ బాలుని నదిలో వేతడానికి తీసుకుపోతుండగా, దేవి నువ్వు చేసే పని చాలా తప్పు, కనీసం ఈ బిడ్డనైనా వదిలిపెట్టు అని అడ్డు చెప్పాడు. అందుకు గంగ, మహారాజా నా మాటకి అడ్డు చెప్పావు కనుక నా మాట ప్రకారం నేను విడిచి వెళ్ళిపోతున్నాను. నేను గంగాదేవిని వశిష్ఠ మహర్షి అష్టవసువులకు మానవులుగా జన్మించమని శాపం ఇచ్చాడు. వారే నాకు కలిగిన కుమారులు. పుట్టిన వెంటనే వారిని గంగలో కలిపి శాప విముక్తుల్ని చేశాను. 8వ బిడ్డ కూడా అష్టవసువులలో ఒక్కడు. ఇతను మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాడు. ఈ బిడ్డను అన్ని విద్యలోనూ, శాస్త్ర విద్యలోనూ అన్నిట్లోనూ పారంగత్యుని చేసి మీ వద్దకు పంపుతాను అని గంగాదేవి ఆ బాలుని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత కొన్ని రోజులకు శాంతనుడు గంగా నది తీరానికి వెళ్తాడు. అక్కడ ఒక బాలుడు తను నేర్చిన విలువిద్యను ప్రదర్శించుతున్నాడు. ఆ విలువిద్యను చూసిన శాంతనుడు సంతోషపడి, ఇంత చిన్నతనం నుండే ఇంతటి విద్యలు ఎలా వచ్చు ఈ బాలుడికి అని ఆశ్చర్యపోతుంటాడు. అప్పుడు అంతలోనే అక్కడికి గంగాదేవి వస్తుంది. ఆ బాలుడు చేపట్టుకొని శాంతనుడి దగ్గరకు తీసుకొచ్చి, మహారాజా ఇతనే నేను తీసుకెళ్ళిన 8వ బాలుడు, ఇతనికి అన్ని విద్యలు నేర్పించాను, ఇక నా బాధ్యత పూర్తయింది అని చెప్పి అతన్ని శాంతనుడికి ఇచ్చి వెళ్ళిపోతుంది. అప్పుడు శాంతనుడు ఆ బాలుడిని
అంతఃపురంకి తీసుకొని వెళ్తాడు. అతనికి దేవవ్రతుడు అని పేరు పెడుతుంది గంగ. తన గురువులతో పెద్దలతో మాట్లాడి విషయం తెలియజేసి అందరి ఆమోదంతో దేవవ్రతునికి యువరాజుగా తన రాజ్యానికి పట్టాభిషేకం చేస్తాడు. ఆ రోజు నుంచి శాంతనుడు ఏ విధమైన బాధ్యతలు లేకుండా చాలా సంతోషంగా సరదాగా కాలం గడుపుతూ ఉంటాడు. తర్వాత కొన్ని రోజులకు శాంతనుడు యమునా నది తీరానికి వెళ్తాడు. అక్కడ నది ఒడ్డున నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూస్తాడు. వెంటనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, దేవి నువ్వెవరు, చాలా అందంగా ఉన్నావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి, మహారాజా నేను దాశరాజు కుమార్తెను, నా పేరు సత్యవతి, నేను పడవ నడుపుకుంటాను ఇక్కడ అని చెప్తాడు. అప్పుడు శాంతనుడు దాశరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి తన మనసులో మాటను కూడా చెప్తాడు. అప్పుడు దాశరాజు, మా సత్యవతికి నేను మీకంటే మంచి సంబంధాన్ని తేలేను, కాకపోతే నాదొక విన్నపం, మీకు కలిగే పుత్రుణ్ణి మీ రాజ్యానికి రాజుని చేస్తానంటే మాత్రమే నేను మా సత్యవతిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు. అప్పుడు శాంతనుడు బాధతో ఇంటి ముఖం పడతాడు. కానీ తను సత్యవతిని మర్చిపోలేకపోతాడు. అప్పుడు విచారంతో కుంగిపోతున్న సత్యవతిని దేవవ్రతుడు చూసి చాలా బాధపడతాడు. తన తండ్రి బాధను ఎలాగైనా తీర్చాలని మంత్రి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు. అప్పుడు దేవవ్రతుడు దశరాజు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తాడు. మళ్ళీ అడుగుతాడు, మీ సత్యవతిని మా నాన్నకిచ్చి పెళ్లి చేస్తారని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు దశరాజు, నేను చెప్పిన షరతుకి మీరు ఒప్పుకున్నట్టయితే నాకు సమ్మతమే అని అంటాడు. అప్పుడు దేవవ్రతుడు, మీ షరతులన్నీ నాకు సమ్మతమై మీ సత్యవతి కుమారుడి చక్రవర్తి కాగలను, నా తండ్రి సుఖం కోసం నేను రాజ్యాధికారాన్ని వదులుకుంటాను, అలాగే నేను నేటి నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరిస్తున్నాను, సూర్యచంద్రులు పంచభూతాలు ఇందుకు అష్టదిక్పాలకులు సాక్షి, అయితే ఈ పెద్దలందరి ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా తండ్రి గారి రాజ్యం నాకు అవసరం లేదు, నా రాజ్యానికి సత్యవతి పుత్రులనే వారసులుగా చేస్తాను, నాకు ఈ రాజ్యంపై ఎలాంటి వ్యామోహం లేదు అని అందరి ముందు భీష్మ ప్రతిజ్ఞ చేశాడు. నిషధరాజు చాలా సంతోషించి సత్యవతిని అంతఃపురానికి తీసుకొచ్చి తన తండ్రి అయిన శాంతనుడితో వైభవంగా పెళ్లి జరిపిస్తాడు. కుమారుని త్యాగానికి సంతోషించిన శాంతనుడు దేవవ్రతునికి, కుమార, నీ ధర్మనిష్ట భీష్మ ప్రతిజ్ఞ అమోఘమైనది, ఫలితంగా నేను నీకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహిస్తాను అని చెప్తాడు. స్వచ్ఛంద మరణం అంటే తనకు నచ్చినప్పుడు మాత్రమే తను చావగలడు, ఎలాంటి అస్త్రాలు కానీ ఎలాంటి మనుషులు కానీ తనని చంపలేరు. అప్పటి నుంచి ఈ ప్రతిజ్ఞ వల్ల దేవవ్రతుడిని అందరూ భీష్ముడు అని పిలుస్తారు. అప్పటి నుంచి దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు సార్థకమైంది. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మనం ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడి జననం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.